ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతున్నాయి. ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది అనే సందేహం రాక తప్పదు. రీసెంట్గా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ బెనిఫిట్ షోని ఆపేయమంటూ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ అయి పెద్ద ప్రకంపనలే సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ ఆడియో రికార్డుపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ అని, ఏఐ ఆడియోతో చేసిన వీడియో అని, ఎన్టీఆర్ను నేను పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదని, ఆయనంటే నాకెంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యే అబద్ధమాడాడని, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, అది ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే అని తేల్చేశారు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా గుట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళుతోన్న జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు అనవసరమైన రాజకీయాల్లోకి లాగి అతనిపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒకరోజు ఎన్టీఆర్కి తిక్కరేగి రాజకీయాల్లోకి వచ్చేస్తాడని, తాత పెట్టిన పార్టీ కాబట్టి న్యాయపరంగా ఆయనకే చెందుతుంది, ఒకవేళ అలా కాకుండా ప్రత్యేకంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా, లేదంటే మాజీ సీఎం జగన్తో చేతులు కలిపితే టీడీపీ కాలగర్భంలో కలిసిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ని కలవబోతున్నారంటూ వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ జగన్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్కి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ జగన్ని కలుపుతూ ఒక వైసీపీ అభిమాని చేసిన వీడియో ఎడిట్ ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ప్రాక్టికల్గా అయితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వడం అసాధ్యం. ఎన్టీఆర్ ఒకవేళ వైసీపీకి సపోర్ట్ చేస్తే ఇన్నేళ్లు ఆయన సినిమాలను ఆదరిస్తూ వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు. కెరియర్ నాశనం అవుతుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంటే టీడీపీ పార్టీ పగ్గాల ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడే. అలా కాకుండా సొంతంగా మరో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడమే. ఈ 2 చాయిస్లు మాత్రమే ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లు ఎన్టీఆర్ మాజీ సీఎం జగన్ని కలవబోతున్నారంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.